Hi everybody. Today we'll go with this second part of AC currents. Okay. Today's class will discuss about the power dissipated in an AC circuit. Okay. Right. What are the three passive elements that are present in a circuit? Inductor, capacitor and resistor. How the inductance is denoted with the letter L and capacitor is C and capacitance is C, resistance is R. Okay. So now if the applied voltage is varying like this, E naught sine omega t, and current is varying like this, I is equal to I naught sine omega t plus phi. What is phi here? Phi is the phase difference. What is this phi? Phi is the phase difference. Okay. Angle difference and angle difference and phase difference and okay. Ikkada the small work done in driving the current by the source is E naught E into I into dt and rastam for a small interval of time dt. Okay, ante E ante రాయాలి E naught sin omega t. I ante maximum value of current into sin omega t plus phi into dt. Okay, E naught I naught బయట పెడతాను. ఇదేమో sin omega t, ఇది sin a plus b ఏంటమ్మా sin a cos b plus cos a sin b into dt. So for one complete time period, ఎంత వర్క్ జరిగిందో, what is the work done by the battery, we will calculate. Okay, so that total work done for one complete cycle is I have to integrate this within the limits 0 to t. ఇక్కడ మనకి cos phi ఒకటి కాన్స్టెంట్ ఉంది. ఇక్కడ sin square omega t ని 1 minus cos 2 theta by 2 అని రాయొచ్చు కదా. ఓకే, ఇంటూ dt ఎలాగా ఉంది. తర్వాత ఇక్కడ కూడా ఇంటిగ్రల్ 0 to t అని రాద్దాం. దీనికి 1 by 2 sin phi by 2 అని రాద్దాం. sin phi divided by 2 sin theta cos theta ఏంటమ్మా sin 2 theta కదా ఇంటూ dt. ఇది ఎలాగో ఇదంతా కాన్స్టెంట్, ఇది ఎలాగో దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే 0 వస్తుంది. ఇంటిగ్రేట్ చేయడం అంటే ఈ వాల్యూస్ అన్నింటినీ యాడ్ చేయాలి. ప్లస్ వాల్యూస్ మైనస్ వాల్యూస్ కూడా ఉంటాయి కాబట్టి యూ విల్ గెట్ దట్ ఇట్ యాజ్ 0. ఇక్కడ కూడా cos omega t ఉంది కదా, అది అక్కడ 0 వస్తుంది ఇంటిగ్రేషన్ చేస్తే. ఇక్కడ మటుకు మనకి E naught I naught cos phi by 2 into cos phi బయటకు వచ్చేస్తుంది. అండ్ ఇంటిగ్రల్ 1 by 2 dt ఎంతమ్మా t వస్తుంది కదా, అంటే అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే క్యాపిటల్ T వస్తుంది. అయితే t వచ్చింది అనుకోండి 0 to t సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే వర్క్ డన్ ఎంత వస్తుంది ఫర్ వన్ కంప్లీట్ సైకిల్, వర్క్ డన్ బై ద బ్యాటరీ ఇన్ డ్రైవింగ్ ద కరెంట్ అదవుతుందా E naught I naught by 2 into cos phi into t for one complete cycle. ఇప్పుడు యావరేజ్ పవర్ అంటే ఇలా రాస్తాం. యావరేజ్ పవర్ ఈస్ వర్క్ డన్ బై టైమే కదా ఫర్ వన్ కంప్లీట్ సైకిల్. ఫర్ వన్ కంప్లీట్ సైకిల్ ఎంత వస్తుంది? E naught I naught by 2 into cos phi వస్తుంది. అంటే దీన్ని E naught by root 2 into I naught by root 2 into cos phi అని రాయొచ్చు కదా. ఈ E naught by root 2 ని ERMS అని రాయాలి, I naught by root 2 ని IRMS అని రాయాలి. ఓకే,
మామూలుగా పవర్ ఫార్ములా అంటే ఏసీలో ఈ V ఇంటూ I అని రాసేవాళ్ళం కదా, కాకపోతే ఇక్కడ ఎక్స్ట్రా టర్మ్ ఒకటి యాడ్ అయింది, కాస్ ఫై అనేది. కాస్ ఫై ఏమంటాం అంటే పవర్ ఫ్యాక్టర్ అంటాం. కాస్ ఫై ఫార్ములా ఏంటంటే R/Z. దీన్ని పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏసీ సర్క్యూట్ అంటాం. పవర్ ఫ్యాక్టర్. ప్యూర్ ఇండక్టర్, ప్యూర్ కెపాసిటర్ కాస్ ఫై 0 వచ్చేస్తుంది. కాస్ π/2 కదా. ప్యూర్ కెపాసిటర్, ప్యూర్ ఇండక్టర్ ఒకటే యూజ్ చేస్తున్నాం మనం. కాస్ -π/2 కూడా 0 అయ్యారండి. కాస్ π/2 that will become 0. ఓకే, కాస్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇక్కడ R/Z కదా. కాస్ ఫై ఈజ్ R/Z అంటే ఇక్కడ మనకి ఇలాగా ఇది R కదా, ఇది ఎంత 1/ωc. ఇదేంటమ్మా ఇది ωL. అంటే ఈ రెండుకి రిజల్టెంట్ ఎలా వచ్చింది, పైకి వచ్చింది అనుకోండి, మళ్ళీ దీనికి రిజల్టెంట్ ఎలా ఉంటుంది, Z అంటాం. అంటే కాస్ ఫై అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ కదా. కాస్ ఫై, వాట్ ఈస్ దట్ కాస్ ఫై, వాట్ ఈస్ ద నేమ్ గివెన్ టు దట్? పవర్ ఫ్యాక్టర్. పవర్ ఫ్యాక్టర్ ఎప్పుడు 0 ఉంటది? ప్యూర్ ఇండక్టర్, ప్యూర్ కెపాసిటర్ లోని పవర్ డిసిపేట్ అవ్వదు. అంటే ఇక్కడ π/2 తీసుకుంటే ఓకే, పవర్ ఎప్పుడు మాక్సిమం డిసిపేట్ అవుతుంది? కాస్ 0 1 అవ్వాలి. కాస్ 0 1 అవ్వాలి. అంటే కాస్ 0 1 అవ్వాలంటే కింద R/R వచ్చేయాలి. Z = R అవ్వాలి. Z = R ఎప్పుడు అవుతుంది చెప్పండి? when ωL is equal to 1/ωc అయినప్పుడు అదవుతుంది. రెజొనెంట్ ఫ్రీక్వెన్సీలోని మాక్సిమం పవర్ డిసిపేట్ అవుతుంది. అంటే ωL 1/ωc క్యాన్సిల్ అయిపోతాయి కదా. అంటే కాస్ ఫై 1 వచ్చేస్తుంది. ERMS ఇంటూ IRMS అంటే ఏంటమ్మా? E0/√2 ఇంటూ I0/√2. E0 అంటే పీక్ వాల్యూ ఆఫ్ EMF, I0 అంటే పీక్ వాల్యూ ఆఫ్ కరెంట్. ఫార్ములా గుర్తుంటుంది, యావరేజ్ పవర్ డిసిపేటెడ్ E0/√2 ఇంటూ I0/√2 ఇంటూ కాస్ ఫై. అలా చెప్పడం కష్టంగా ఉంటే ERMS ఇంటూ IRMS ఇంటూ కాస్ ఫై అని చెప్పొచ్చు మనం. ఓకే, కాస్ ఫై ఏమంటాం? పవర్ ఫ్యాక్టర్. కాస్ ఫై ఫార్ములా ఏంటి? R/Z. ఓకే, note this down. ఇక్కడ దీని ఇంటిగ్రేషన్ 0 వచ్చేస్తుంది, ఇది చేయక్కర్లేదు. ఈ కాస్ థీటా కూడా ఇంటిగ్రేషన్ ఫుల్ సైకిల్ ఎంత వస్తుంది? కాస్ థీటాకి ప్లస్ వాల్యూస్ మైనస్ వాల్యూస్ అవి కూడా 0 వచ్చేస్తాయి కదా. ఇక్కడ 1/2 dt అంటే t వస్తుంది. ఓకే, కాస్ ఫై బయట తీసేది కాన్స్టెంట్ ఇది. ఓకే, నెక్స్ట్ go for the next concept. So we have to understand what is the use of the choke coil inside in ద సర్క్యూట్ ఆఫ్ ఎ ట్యూబ్ లైట్. ఒక ట్యూబ్ లైట్ ఉంది మన దగ్గర, ఇక్కడ ఒక చోక్ కాయిల్ ఉంటుంది మనకి. ఓకే, ఇక్కడ ఒక స్టార్టర్ అని ఒకటి ఉంటుంది. దిస్ ఇస్ ద చోక్ కాయిల్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ చోక్ కాయిల్ ఇన్ ఎ ట్యూబ్ లైట్? ఓకే, అంటే మనం ఎలా డినోట్ చేస్తామంటే ఇది చోక్ కాయిల్, ఈ ట్యూబ్ లైట్ ఒక రెసిస్టెన్స్ కింద డినోట్ చేయొచ్చు. Where electrical energy is converted into heat and light and heat energies, and this is connected to an AC source. అంటే కాన్స్టెంట్ వోల్టేజ్ ఉంది, ఫ్లక్చుయేటింగ్ వోల్టేజ్. ఫర్ ఎగ్జాంపుల్ E0 sin ωt అని వచ్చింది. సో ఇక్కడ మనకి కరెంట్ ఎంత వస్తుందమ్మా? కరెంట్ ఈస్ E డివైడెడ్ బై Z ఇంటూ sin ωt అలా వస్తుంది. sin ωt ప్లస్ φ అలా వస్తుంది. ఓకే, φ is the phase difference between EMF and current. ఓకే, మాక్సిమం కరెంట్ ఎంత వస్తుంది? మాక్సిమం కరెంట్ ఈస్ E0/Z కదా. Z అంటే ఎంత రాస్తాం? √R² ప్లస్ ωL². RMS వాల్యూ ఆఫ్ కరెంట్ ఎంత? RMS వాల్యూ ఆఫ్ కరెంట్ √2 చేయాలంటే దీన్ని √2 చేయాలి.
అంటే E0/√2 డివైడెడ్ బై ఇక్కడ ఇంపిడెన్స్ ఎంత? ఈ రెండే కదా ఉన్నాయి, ఈ రెండు కదా ఉన్నాయి. ఇంపిడెన్స్ ఎంత? √R² + ωL². ఓకే. అండ్ వాట్ ఈస్ ద వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ రెసిస్టర్? కరెంట్ ఇంటూ కరెంట్ అంటే ఇదే రాయాలి, E0/√2 into √R² + ωL² into R. Okay. And this is nothing but E0 బయట పెడదాం, E0 will keep outside, and this is R divided by √2 into √R² + ωL². Okay. This is the voltage drop across resistor. Right. And యాక్చువల్గా ఈ ఇండక్షన్ కాయిల్ లేదనుకోండి, మొత్తం వోల్టేజ్ ఇది ఎంత ఉంటుంది? విఆర్ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది? E0/√2 ఉంటుంది. అర్థమవుతుందా? వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద రెసిస్టర్ విల్ బి దిస్ మచ్ RMS వాల్యూ ఆఫ్ దిస్ వోల్టేజ్. But because of the presence of induction coil, voltage gets reduced by this factor. Voltage across resistor in the factor tagginde reduced by this much amount. Okay, reduces voltage across resistor, reduces by a factor. Reduces to okay, reduces to ఇది R divided by ఇక్కడ reduces to అని reduces by and రాదు, reduces by this much factor. VR reduces by a factor. So this much. అంటే మనకి స్విచ్ ట్యూబ్లైట్ ఆన్ చేయగానే మొత్తం వోల్టేజ్ అంతా ట్యూబ్లైట్ అక్రాస్ డ్రాప్ అయిపోయింది అనుకోండి, దిస్ విల్ గెట్ డ్యామేజ్డ్. ఓకే. సో కొంత వోల్టేజ్ ఇక్కడ డ్రాప్ అవ్వాలి. వాట్ ఈస్ ద వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఇండక్టర్? VL కదా. సో ద రిమైనింగ్ వోల్టేజ్ will be dropped across the tubelite, and it is saved against high voltages. Sudden surge of voltages it will be saved. అర్థమవుతుందా? అండ్ ఎక్స్ట్రా వోల్టేజ్ ఇక్కడ డ్రాప్ అవుతుంది. ఇక్కడ ఎనర్జీ అయితే డిసిపేట్ అయితే ఏమవుదు, బికాస్ హియర్ ఎనర్జీ విల్ బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అదే ఇంకో రెసిస్టర్ పెట్టాం అనుకోండి, ఇఫ్ యూ కీప్ అనదర్ రెసిస్టర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇండక్టర్, రెసిస్టర్ ఏం చేస్తుంది? హీట్ ఎనర్జీని డిసిపేట్ చేస్తుంది. అంటే ఇండక్టర్ కాకుండా ఇక్కడ వేరే రెసిస్టర్ పెట్టారు అనుకోండి ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఇండక్టర్, ఈ రెసిస్టర్ ఏం చేస్తుంది? ఎనర్జీ సేవ్ చేయదు కదా. ఇక్కడ ఎనర్జీ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రూపంలో స్టోర్ అవుతుంది, ఎనర్జీ ఏం వేస్టేజ్ ఏం అవ్వదు. ఓన్లీ పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ రెసిస్టర్ అక్రాస్ ద ట్యూబ్లైట్ విల్ బి డిక్రీస్డ్. అర్థమవుతుందా? బై దిస్ మచ్ ఫ్యాక్టర్. బట్ ఎనర్జీ is not wasted. Whereas if you keep a resistor beside this here, if you keep a resistor, heat will be generated, unnecessarily wastage of power we have. So why we use choke coil means to decrease the voltage drop across the tube light, as well as to protect the tube light from high surge of currents. High surge of currents nunchi protect chestadi. Adavutunda. And also reduces, and it will not allow any power losses. If we keep a resistor, then you will be having power losses in the form of heat. Power will be lost. Adavutunda. Just note down up to this. ఇది స్టార్టర్ లో కెపాసిటర్ ఉంటుంది. కెపాసిటర్ ఇనీషియల్ గా స్టార్టర్ యొక్క అవసరం ఉంటుంది మనకి. ఒక్కసారి ట్యూబ్ లైట్ ఆన్ అయిన తర్వాత స్టార్టర్ కెపాసిటర్ అవసరం ఉండదు. అంటే ద రిక్వైర్డ్ వోల్టేజ్ ఇక్కడ రావాలి కదా, ఇమీడియట్ గా రిక్వైర్డ్ వోల్టేజ్ అక్రాస్ ట్యూబ్ లైట్ రావాలంటే మధ్యలో ఎలాగో ఇండక్షన్ కాయిల్ కొంత వరకు ఆపుతుంది కాబట్టి ఆ కెపాసిటర్ లో ఉన్న ఛార్జ్ ఇనీషియల్ గా ట్యూబ్ లైట్ ని ఆన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఛార్జ్ అంటే ఎనర్జీయే. అక్కడ కెపాసిటర్ లో స్టోర్ ఎనర్జీ ట్యూబ్ లైట్ కి ఇస్తుంది, ఇనీషియల్ గా ఇస్తుంది. ఒకసారి ట్యూబ్ లైట్ ఆన్ చేసిన తర్వాత స్టార్టర్ కి అవసరం లేదు కదా, కెపాసిటర్ ఉంటుంది. స్టార్టర్ అంటే లోపల కెపాసిటర్ ఉంటుంది. ఓకే, I'm just erasing this.
we'll go for the concept of transformer. What about measuring devices in the AC currents, alternating currents? Measuring devices, they are called hot wire instruments. Hot wire ammeter and hot wire voltmeter. Hot wire instruments. అంటే ఇది ఏంటంటే మనకి కరెంట్ ఒక వైర్ లోంచి థిన్ ఎలాస్టిక్ వైర్ లోంచి పాస్ చేసి ఇక్కడ మనం ఒక నీడిల్ పెట్టుకొని ఇక్కడ రీడింగ్ నోట్ చేస్తున్నాం మనం. either current or voltage we are taking on this here on this circular scale. So whenever you have the current, whenever the current passes through this wire, the wire will extend. Wire extend అయితే ఇక్కడ నీడిల్ అన్నది ఇలా చూపించేది ఇప్పుడు డివియేట్ అవుతుంది కదా, ఇట్ డివియేట్స్ ఇట్స్ పాత్. అండ్ బేస్డ్ ఆన్ దాట్ ఫ్యాక్ట్, అంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ కరెంట్ పాస్ అయితే హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. కరెంట్ ఎలా పాస్ అవుతుంది అన్నది అవసరం మనకి, ఇలాగ వెళ్తుందా కరెంట్ పాస్ అయితే కరెంట్ ఎటుపక్క పాస్ అయినా హీట్ జనరేట్ అవుతుంది. అది కాన్సెప్ట్. అదవుతుందా? ఈ డీసీ యామీటర్ డీసీ వోల్ట్మీటర్ యూజ్ చేస్తుంది, దే విల్ నాట్ వర్క్, జీరో చూపిస్తుంది కరెంట్. ఎందుకంటే కరెంట్ ఆసిలేట్ అవుతుంది కదా, ఇక్కడ కరెంట్ డైరెక్షన్ రివర్స్ అయిపోతుంది కదా, ప్రతి హాఫ్ సైకిల్ కరెంట్ జీరో వచ్చేస్తుంది. సో మనం హాట్ వైర్ ఇన్స్ట్రుమెంట్స్ బేస్డ్ ఆన్ విచ్ ఫ్యాక్ట్ we have constructed this, power dissipated across wire is directly proportional to I square. అదవుతుందా? అండ్ కరెంట్ డైరెక్షన్ కరెంట్ యొక్క స్క్వేర్ మీద డిపెండ్ అవుతుంది. అంటే నెగిటివ్ వాల్యూస్ కూడా పాజిటివ్ అవుతాయి. అదవుతుందా? పవర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I square. ఓకే. And what are these instruments called? Hot wire ammeter and hot wire volt. We should not use DC ammeter and DC voltmeter for these for measuring AC voltages and AC currents. అదవుతుందా? వోల్టేజ్ జీరో చూపిస్తూ ఉంటుంది, కరెంట్ కూడా జీరో చూపిస్తూ ఉంటుంది, ఎందుకంటే యావరేజ్ గా జీరో వచ్చేస్తుంది కదా. అదవుతుందా? హాట్ వైర్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తాం. మన కరెంట్ ఎటు పక్క వెళ్తుందో దాని మీద డిపెండ్ అవుతుంది. అక్కడ హీట్ జనరేట్ I square కదా, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ I square కదా, అది ఎక్స్టెండ్ అవుతుంది. ఎక్స్టెండ్ అయితే నీడిల్ ఎఫెక్ట్ అవుతుంది. నీడిల్ ఎఫెక్ట్ అయితే మనం ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో దాన్ని బట్టి చెప్పొచ్చు. అదవుతుందా? నెక్స్ట్, సో దిస్ ట్రాన్స్ఫార్మర్, ఓకే, దిస్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్? మ్యూచువల్ ఇండక్షన్. ఓకే, మ్యూచువల్ ఇండక్షన్ అంటే రెండు కాయిల్స్ ఉంటాయి. ఏంటంటే అంటామో, ఒకటి ప్రైమరీ కాయిల్, ఇంకోటి సెకండరీ కాయిల్. ప్రిన్సిపల్ ఆఫ్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, అండ్ ఇక్కడ మనకి సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ ని కోర్ అంటాం. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ లామినేటెడ్ సాఫ్ట్ ఐరన్ ప్లేట్స్ adjacent to each other. లామినేటెడ్ ఇలాగా సాఫ్ట్ ఐరన్ ప్లేట్స్ ఉంటాయి, ఒకదాని పక్కన ఒకటి లామినేట్ చేసి ఉంటాయి. అంటే ఒక దాంట్లో ఫ్లో అవుతున్న ఫ్లక్స్ పక్క దాంట్లోకి వెళ్ళకూడదు. అదవుతుందా? అండ్ లైక్ దిస్, రైట్? So here is the primary coil. Primary coil is connected to an EMF of source, and this is giving a maximum voltage of EP or RMS voltage అని తీసుకోండి. EP is the RMS voltage. ఇటు పక్క ఇక్కడ కూడా ప్లేట్స్ ఉంటాయి కదా, ఇక్కడ ప్లేట్స్ కూడా మనకి ఇలా గీద్దామా? ఇక్కడ కూడా మనకి ప్లేట్స్ ఇక్కడ కూడా కనబడేటట్టు గీస్తున్నాను చూడండి. ఓకే, these are the plates and this is connected to a resistor, right? Then this is called the primary coil. Primary coil, okay? And what is this coil called? Secondary coil. These are a series of soft iron plates. Central part we will call it as core.
This is the core, okay? Series of soft iron plates. Series of laminated soft iron plates. అంటే దీంట్లోంచి ఫ్లో అవుతున్న మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పక్కదాంట్లోకి వెళ్ళిపోకూడదు. అదవుతుందా? Series of laminated soft iron plates. Okay, they forms the core of the transformer, and this is the primary coil having N1 number of turns. And what is this? This is the secondary coil. ఇక్కడ రాస్తున్నాను కదా, secondary coil of N2 number of turns. Okay, and మనం ఈ ట్రాన్స్ఫార్మర్ ఓన్లీ వర్క్స్ అని ఏసీ కరెంట్, డీసీలో ఇది పనిచేయదు. అందువల్ల అక్కడ మ్యూచువల్ ఇండక్షన్ అనే ఫినామినా ఉండదు. డీసీలోని కాన్స్టెంట్ ఫ్లక్స్ వస్తుంది కదా, కాన్స్టెంట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అక్కడ క్రియేట్ అవుతుంది. అంటే కరెంట్ పాస్ అయితే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వస్తుంది కదా. సరే, ఇక్కడ మనకి ఈపీ మైనస్ N1 d∅dt ఈజ్ ఈక్వల్ టు 0 అని రాద్దాం. ఇక్కడ ఈఎంఎఫ్ జనరేటెడ్ మైనస్ N ఇంటూ d∅dt. ఓకే, అంటే ఇక్కడ క్లోజ్డ్ లూప్ లో కిర్చాఫ్స్ వోల్టేజ్ లా వేస్తే ఇలా రాయొచ్చు మనం. అంటే ఈఎంఎఫ్ ఆఫ్ ద ప్రైమరీ ఈజ్ ఈక్వల్ టు N1 ఇంటూ d∅dt అవుతుంది. ని మ్యూచువల్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటాం. వాట్ ఈస్ దిస్ ఫై కాల్డ్? మ్యూచువల్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. అంటే దీని అర్థం ఏంటమ్మా? అంటే ఇక్కడ ఫ్లో అవుతున్న ఫ్లక్స్ ఇక్కడ కూడా అదే ఫ్లక్స్ ఇక్కడ కూడా ఫ్లో అవుతుంది, అర్థమవుతుందా? అండ్ ఇక్కడ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఎంత అంటే ఇన్ ద సెకండరీ కాయిల్ మైనస్ N2 ఇంటూ d∅dt, where N2 is the number of turns. ఇదే కదా కిర్చాఫ్స్ ఫారడేస్ లా ఇదే కదా. సో దిస్ ఇస్ ఈక్వేషన్ 1 అండ్ దిస్ ఇస్ ఈక్వేషన్ 2. మనం 1 డివైడెడ్ బై 2 చేసాం అనుకోండి, E1 by E2 ఎంత వస్తుంది? మైనస్ ఆఫ్ N1 by N2 వస్తుంది. దిస్ మైనస్ సైన్ ఇండికేట్స్ ఈ d∅dt క్యాన్సిల్ అవుతుంది. ఫై అంటే ఏంటి? ఇక్కడ ఫై ఇస్ కాల్డ్ ద మ్యూచువల్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. అర్థమవుతుందా? వాట్ ఇస్ దిస్ మైనస్ సైన్ ఇండికేటింగ్? మైనస్ సైన్ ఇండికేట్స్ that output will be 180 degrees, out of phase with respect to input. Okay. Right. I think I have to drink hot water because I am getting dry cough. Dry cough dangerous kada. Okay. This hot water you have in your house. ఓకే, అంటే ఇక్కడ మనకి ఇంకోటి ఇక్కడ ఇఫ్ అంటే E2 ఎంత వచ్చింది చెప్పండి? E2 విల్ బి ఈక్వల్ టు, ఫర్గెట్ అబౌట్ ద మైనస్ సైన్, E2 ఈజ్ ఈక్వల్ టు E1 ఇంటూ N2 బై N1 వచ్చిందా? N2 బై N1 అంటే ఇక్కడ ఇలా వచ్చింది కదా. అంటే E2 గ్రేటర్ దాన్ E1 ఎప్పుడు వస్తుంది? ఇఫ్ N2 గ్రేటర్ దాన్ N1 వస్తుంది. అవుట్పుట్ వోల్టేజ్ ఎప్పుడు ఎక్కువ, అంటే అవుట్పుట్ లో కరెంట్ ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే రెసిస్టర్ ఉందో అప్పుడు కరెంట్ ఫ్లో అవుతుంది. ఈఎంఎఫ్ అయితే రావచ్చు కదా, వితౌట్ కరెంట్ ఈఎంఎఫ్ అయితే రావచ్చు. సరే, దీన్ని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. వాట్ ఈస్ దిస్ ట్రాన్స్ఫార్మర్ కాల్డ్? స్టెప్ అప్. ఓకే, అలాగే E2 less than E1 if N2 less than N1, అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద సెకండరీ తక్కువ ఉన్నాయి అనుకోండి, అంటే అవుట్పుట్ వోల్టేజ్ తక్కువ ఉంటుంది. అంటే దీన్ని ఏమంటారు? స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. మన ఇంటి దగ్గర ఉండేది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్. అదే పవర్ జనరేషన్ స్టేషన్స్ లోని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి.
మనోడు పేలింది కదా శ్రీశైలంలో, వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్. సో some of the engineers died, giving us power. Okay, so that is a brave life. Okay, right. Step up ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడ ఉంటాయి? పవర్ జనరేషన్ స్టేషన్స్ దగ్గర ఉంటాయి. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ మన ఇంటి దగ్గర ఉంటాయి. అండ్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ అంటే అర్థం ఏంటి? నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద సెకండరీ is less than number of turns in the primary. Now what is the use of this transformer? Already I said that this transformer will work only on AC, alternating current. ఎందుకంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అవ్వాలి. చేంజ్ అవ్వకపోతే ఇక్కడ ఈఎంఎఫ్ రాదు, సెకండరీలో ఈఎంఎఫ్ రాదు. చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఉండాలి కదా. చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఉండాలంటే చేంజింగ్ కరెంట్ ఉండాలి. అంటే ఇక్కడ ఆల్టర్నేటింగ్ సోర్స్ ఆఫ్ ఈఎంఎఫ్ పెట్టాలి. బ్యాటరీ, మామూలు బ్యాటరీ సింపుల్ డ్రా చేసేది కదా నేను, అర్థమవుతుందా? And what is EP? EP is the RMS voltage across the primary coil. And ES is the RMS voltage across output voltage. Then is secondary దగ్గర output voltage అంటాం. So output voltage. అయితే ఇది E1 ఇది E2 అని రాసుకోండి. This is E1 and this is E2. Okay. Right. స్టెప్ డౌన్ అంటే ఇక్కడ ఏమైనా వోల్టేజ్ తగ్గింది అనుకోండి, ఇక్కడికి మనకి ఇక్కడ ఎంతో 10,000 volts ఉంది. మనకి 10,000 volts అక్కర్లేదు, 220 volts చాలు మన హౌస్ హోల్డ్ పర్పస్ కి. అంటే ఇండస్ట్రీస్ కనుకోండి కొంచెం ఎక్కువ వోల్టేజ్ తీసుకుంటుంది, 1000 volts 2000 volts డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ దే ఆర్ వర్కింగ్ విత్. అదవుతుందా? అండ్ ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద సెకండరీ తక్కువ ఉంటే అప్పుడు 10,000 volts అంటే మనకి 220 volts వస్తుంది. అంటే మన ఇంటి దగ్గర ఉండేది ట్రాన్స్ఫార్మర్. And in the power generation stations we use step up transformers. Okay, and ఈ ఫార్ములా గుర్తుంటుందా? E1 by E2 is equal to N1 by N2. ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ కి పవర్ లాసెస్ అంటూ ఏమి ఉండవు. అంటే E1 I1 is equal to I2 E2 I2 అని రాస్తాం. ఫర్ ఐడియల్ ఇక్కడ రాసుకుంటారా? ఫర్ ఐడియల్ ట్రాన్స్ఫార్మర్స్, for ideal transformers, transformer ఫ్లక్స్ లీకేజ్ అది లేకపోతే మనకి ఇన్పుట్ పవర్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ పవర్ ఉంటుంది. అప్పుడు E1 by E2 ఎంత వస్తుంది చెప్పండి? E1 by E2 ఈజ్ ఈక్వల్ టు I2 by I1 వస్తుంది. గుర్తుంటుందా ఫార్ములా ఇది? ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ 80% ఎఫిషియెంట్ అని ఇస్తాడు. అప్పుడు 80% ఎఫిషియెంట్ అంటే ఎలా రాస్తారు? 80 by 100 ఇంటూ E1 I1 is equal to E2 I2 అని రాస్తారు. ఒకవేళ అలా ఇస్తే ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఇలా రాసేస్తాం, E1 I1 is equal to E2 I2 అని రాస్తాం. అర్థమవుతుందా? So just note down this. I will tell why we have to use the transformer to reduce the power losses for long distance power transmission. Okay, that will be the last topic of this AC currents, and then we have to discuss the problems also. Okay, just note down this. ఇది హాట్ వాటర్ తాగంగానే దగ్గుపోయింది. కరోనా వైరస్ వచ్చింది. దానికి వేడి అంటే ఇష్టం ఉండదమ్మా. మీరు కూల్ డ్రింక్స్ అవి తాగితే దానికి కూడా కూల్ డ్రింక్స్ అంటే ఇష్టమే. మరి మీ ఇష్టం. కూల్ వాటర్, కూలింగ్ వాటర్, ఫ్రిడ్జ్ వాటర్ అయితే తాకండి. సరే, యూ అండర్స్టూడ్ దిస్ ట్రాన్స్ఫార్మర్. ఓకే, సాఫ్ట్వేర్ ఎందుకు పెట్టామంటే అది ఎక్కువ ఫ్లక్స్ అలౌ చేసుకోగలదు. సాఫ్ట్వేర్ ఇట్ కెన్ అలౌ మచ్ ఫ్లక్స్, మచ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ టు పాస్ త్రూ ఇట్. అర్థమవుతుందా? రైట్, ఐ విల్ జస్ట్ రిలీజ్ దిస్. అంటే లాంగ్ డిస్టెన్స్ పవర్ ట్రాన్స్మిషన్ లోని మనం will be using this transformer. Okay, and let us see what is the use of this transformer. For example, we want to transmit 20,000 watts of power.
Okay, and this can be done 20,000 ఇలా రాయండి, 200 into 100 అని రాయండి. 200 volts into 100 amperes. వోల్టేజ్ ఇంటూ కరెంటే కదా పవర్ అంటే. ఓకే, వాట్స్. ఇంకో అబ్బాయి ఎలా రాశాడంటే 20,000 into 1 ampere అని రాశాడు. సో బోత్ ఆర్ కరెక్ట్ ఓన్లీ. 20,000 volts and 1 ampere. Okay. So a power can be from for long distance power transmission. Power losses తగ్గించాలి. పవర్ లాసెస్ అంటే హీట్ ఎనర్జీ లిబరేటెడ్ ఈస్ ఎలా ఉంటుందంటే I² RT అని ఉంటుంది మనకి. అంటే I ఎక్కువ ఉందనుకోండి పవర్ లాసెస్ ఎక్కువ ఉంటాయి, హీట్ జనరేట్ అవుతుంటది. అందుకే లాంగ్ డిస్టెన్స్ పవర్ ట్రాన్స్మిషన్ లోని కరెంట్ తగ్గించుకొని వోల్టేజ్ పెంచుకోవాలి. కరెంట్ తగ్గింది అనుకోండి పవర్ లాసెస్ తగ్గినట్టే కదా. ఓకే, చెప్పండి. ఫర్ లాంగ్ డిస్టెన్స్ పవర్ ట్రాన్స్మిషన్, ఓకే, అంటే అక్కడ పవర్ జనరేషన్ స్టేషన్ దగ్గర స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఫర్ లాంగ్ డిస్టెన్స్ పవర్ ట్రాన్స్మిషన్, ఓకే, we need high voltage and low currents to reduce the power losses and low current. In order to reduce the power losses, okay. అంటే మనకి at the పవర్ జనరేషన్ స్టేషన్స్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి. N2 greater than N1 ఉంటుంది. అలాగే మన ఇంటి దగ్గర ఎంత 20,000 volts అక్కడ టీవీ పేలిపోతుంది. అపురూపంగా చూసుకుంటున్న టీవీ ఏమవుతుంది, పేలిపోతుంది. సరే, మీకు ఏది ఇష్టమైతే అది చూస్తారు తప్ప. సరే చెప్పండి, 20,000 volts మన ఇంటి దగ్గర ఎంత కావాలి, ఎంత అక్కర్లేదు, తగ్గించుకోవాలి, వోల్టేజ్ తగ్గించాలి. అంటే 220 volts కావాలి. అక్కడ ఏం యూజ్ చేస్తాం, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ we will be using. So certainly we have to go for AC currents to save the power instead of DC. DC లో పవర్ లాస్ ఎక్కువ ఉంటుంది. DC లో ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేయలేం కదా, చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఉండదు కదా, అక్కడ కాన్స్టెంట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఉంటుంది, సెకండరీ EMF ఉండదు అప్పుడు. అదవుతుందా? Let us do few problems, 2 or 3 problems, and remaining problems we will do tomorrow. Okay, I will just erase this. ఎలక్ట్రోమాగ్నెటిజం లోని మనకి ఆల్టర్నేటివ్ కరెంట్స్ లాస్ట్ టాపిక్ కదా. ఓకే, so first question is like this. The RMS value of an alternating current which when passed through a resistor produces heat 3 times that produced by a direct current of 2 amperes in the same resistor. ఒక రెసిస్టర్ ఉంది, R అనే రెసిస్టర్. దీంట్లో 2 amperes డైరెక్ట్ కరెంట్ పాస్ చేసాడు. దీంట్లో ఎంత హీట్ జనరేట్ అయింది, I² RT కదా. అదవుతుందా? ఇన్ ద సేమ్ రెసిస్టర్ 3 times ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ అయిందంట. ఇక్కడ దీనికన్నా 3 times ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ అయింది. IRMS అనే కరెంట్ ఫ్లో అయితే IRMS స్క్వేర్ ఇంటూ R ఇంటూ T కదా. ఇక్కడ నుంచి IRMS కట్టగలమా? ఇదే కదా ఫార్ములా, హీట్ జనరేటెడ్. ఇఫ్ IRMS కరెంట్ ఈజ్, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ IRMS అని అడుగుతాడు. అంటే IRMS స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 into 4 అవుతుంది. అంటే IRMS ఎంత అవుతుంది? 2√3 is the answer. Okay, 2√3 amperes. D option is correct. Next, the peak value of alternating current is peak value. It's your second question in today's class. Peak value of E0 sin omega t. It's a peak value of and it's 10. Peak value అంటే E0 కదా, 10 volts. Okay, and its frequency is 50 hertz. Frequency is 50 hertz. Okay, and T is equal to 1/600 of a second.
what is the instantaneous values of EMF? E is equal to E naught into sine omega అంటే 2 pi into frequency కదా, frequency అంటే 50 అమ్మా, ఓకే, ఇంటూ t అంటే 1/600, అర్థమైందా? అంటే 10 sin pi/6 వస్తుంది ఇక్కడ, pi/6 అంటే హాఫే కదా, అంటే 5 volts is the instantaneous EMF. దిస్ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ లేండా, ఒమేగా అంటే 2 pi into frequency కదా, అర్థమవుతుందా? Just note this down. ఇక్కడ చేయనా వేరే క్వశ్చన్, ఓకే. And right, we have an alternating current. I is equal to I1 cos omega t plus I2 sin omega t. Okay, this is the alternating current, and రెండు currents overlap చేయించాడు. And what is the RMS value of the resultant current? IRMS ఎంత ఉంటుంది? మామూలుగా I0 ఎంత ఉంటుంది అంటే I1 స్క్వేర్ ప్లస్ I2 స్క్వేర్ ఉంటుంది, డివైడ్ బై √2 చేయాలి, అర్థమవుతుందా? అంటే రెండు పర్పెండిక్యులర్ గా ఉంటాయమ్మా. ఇక్కడ వెక్టర్ రూల్స్ తీసుకోవాలి మనం. అంటే కాస్ ఒమేగా టీ సైన్ ఒమేగా టీ అంటే సైన్ ఒమేగా టీ ప్లస్ π/2 చేస్తే ఏమొస్తుంది, కాస్ ఒమేగా టీ వస్తుంది కదా. అంటే π/2 ఫేజ్ డిఫరెన్స్ లో ఉన్నాయి కాబట్టి వెక్టర్స్ √p² ప్లస్ q² ప్లస్ 2pq cos 90. ఓకే, దిస్ విల్ బి ద ఆన్సర్. ఆర్ఎంఎస్ వాల్యూ అడిగాడు కాబట్టి డివైడ్ బై √2 చేయాలి. ఓకే, సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. We have ఇది అరెస్ట్ చేయనా, ఇక్కడ కూడా చేయొచ్చు కదా. I'll do it here. One minute time. In an AC circuit, this is the fourth question for us today. In an AC circuit, current ఎలా ఇచ్చాడంటే 100 ఇది పీక్ కరెంట్, 100 sin 200 pi t, 200 pi t అని ఇచ్చాడు. The time required for the current to reach its peak value will be, current peak value reach అవడానికి ఎంత టైం పడుతుంది? ఇదేంటిది టైం పీరియడ్ కదా. 200 pi is equal to, ఇది ఒమేగానే కదా, ఒమేగా అంటే 2 pi by capital T కదా, pi క్యాన్సిల్ అవుతుంది, ఇది 100 times అంటే t is equal to 1/100 seconds. t is equal to ఎంత వచ్చింది టైం పీరియడ్, 1/100 seconds. అంటే టైం పీరియడ్ అంటే ఎలా ఉంటుంది అమ్మా, వేవ్ సైన్ వేవ్ కదా, ఇదే కదా. అంటే ఇక్కడ నుంచి పీక్ వెళ్ళాలంటే t/4 seconds పడుతుంది. మన ఆన్సర్ ఎంతంటే 1/400 ఆన్సర్, 1/400 seconds ఇస్ ద ఆన్సర్. ఓకే, అంటే మనకి ఇక్కడ నుంచి పీక్ వాల్యూకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, t/4 కదా, half the time period. So fourth option is correct. Okay, next few more questions, right? పాజ్ చేసుకొని నోట్ చేసుకోవచ్చా, చెప్పేసానా? ఏమైనా డౌట్ ఉంటే వాట్సాప్ లో పెట్టండి. రైట్, there is a voltage in an AC circuit. Voltage is like this, 5 sin 100 pi t minus pi/6 అని ఇచ్చాడు. This is the fifth question for today. And current ఎంత ఇచ్చాడంటే 4 sin 100 pi t plus pi/6 అని ఇచ్చాడు, plus pi/6. ఓకే, ఇక్కడ ఏమని చెప్పాలి, కరెంట్ లీడ్స్ అని చెప్పాలి కదా. కరెంట్ లీడ్స్ ఈఎంఎఫ్ బై 60 degrees. అంటే ఈ రెండు మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 60 వస్తుంది కదా. అదే అడుగుతున్నాడు, కరెంట్ లీడ్స్ ఏది లీడ్ అవుతుంది, కరెంట్ లీడ్స్ ఈఎంఎఫ్ బై 60 degrees. ఏమో మైనస్ pi/6 ఉంది, ప్లస్ pi అంటే ఇది లీడ్ అవుతుంది కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
we have an equation I is equal to I naught into t by t whole square. The current is changing like this. The RMS current for the time period t is equal to 0 to t is equal to t. Okay, is I naught by root x 100. I naught by root x. What is the value of x? The RMS value of current 100. RMS value కనుక్కోవాలంటే what is the value of x? Find the value of x. RMS value కనుక్కోవాలంటే ఫార్ములా ఇది. ఫస్ట్ IRMS స్క్వేర్ కట్టండి. ఇంటిగ్రల్ I స్క్వేర్ dt బై ఇంటిగ్రల్ dt. ఇది ఫార్ములా. ఓకే, 0 to t అయ్యాలి. IRMS స్క్వేర్ వస్తుంది ముందు, తర్వాత దానికి రూట్ తీసుకోవాలి. దీన్ని I naught by t square బయట తీసేయండి అమ్మా. I naught by t square బయట తీసేస్తే ఇంటిగ్రల్ t square dt ఎంత? t cube by 3 కదా. ఇక్కడ డినామినేటర్ లో t వస్తుంది, ఇంటిగ్రల్ 1 dt t కదా. సో ఇక్కడ I naught by t cube వచ్చింది, ఇక్కడ t cube by 3 వస్తుంది. t cube by 3 ఇది IRMS స్క్వేర్ అమ్మా. మరి IRMS కావాలంటే ఏం చేయాలి? IRMS is t cube cancel అవుతుంది, I naught by root 3. So x value ఎంత అవుతుంది? X value will be root 3. So this is how we can find the RMS value if current is varying with time. It is given some equation, it is given like this. ఏం చేయాలి? ఫస్ట్ ఇంటిగ్రల్ I స్క్వేర్ dt by ఇంటిగ్రల్ dt. యావరేజ్ వాల్యూ ఆఫ్ కరెంట్ అడిగితే ఇలా చేయాలి. I average is integral I dt by integral dt అని రాయాలి. ఇది యావరేజ్ వాల్యూ కనుక్కోవాలంటే ఇది ఫార్ములా. అర్థమవుతుందా? Just note down this and we will do the rest of the problems tomorrow. Enjoy the day. Bye. Take care. Share this video, okay?